కులమత రాజకీయాలు నిలబడవు అంటే మీరు ఈయన ఎవరికి చెప్తున్నట్టు ఈటల రాజేందర్ గారు ఇప్పుడు కులమత రాజకీయాలు మత రాజకీయాలు అయితే బీజేపీ చేస్తూ ఉంది ఓకే మరి ఇప్పుడు మేము బీజేపీ పార్టీకి చెప్తున్నారా మీరు ఇది మీ సొంత పార్టీకే మత రాజకీయాలు పనికిరావు జనాల్లోకి వెళ్ళాలని చెప్తున్నారు సంతోషం అంగన్వాడీ పిల్లలకు విజయ పాలు ప్రతిరోజు 100 మిల్లీలీటర్లు ఉచితంగా రాష్ట్రాన్ని పోషకాహార రాష్ట్రాన్ని పోషకాహార లోపరహితంగా మార్చేందుకు పైలట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లా కృష్ణా కాలనీలో మంత్రి సీతక్క ప్రారంభం ఫలితాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారంట యా సో విజయ పాలు 100 మిల్లీలీటర్లు ఉచితంగా ఇస్తారట అంగన్వాడీకి మంచి ఆలోచనే ఆరోగ్య శాఖలో 1284 మందికి ఉద్యోగాలు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టుల ఫలితాలు విడుదల ఎంపికైన అభ్యర్థుల వచ్చే నెల విధుల్లో చేరిక మరో 7000 పోస్టులకు కొనసాగుతున్న భర్తీ ప్రక్రియ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ సార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారా సార్ తమరు స్టేట్ దాటి ఎక్కడికైనా వెళ్ళిపోయినారు అనుకున్నా అసలు మీరు ఎక్కడ ఏం కనబడతలేరు సార్ ఈ మధ్య మా ఆరోగ్య శాఖ బాగుందా సార్ మా హాస్పిటల్ బాగున్నాయా సార్ మందులు సరఫరా అవుతున్నాయా సార్ అట్లీస్ట్ మంచినీళ్ళన్నా దొరుకుతున్నాయా సార్ బాత్రూమ్లు నీట్గా ఉంటున్నాయా సార్ అసలు ముఖ్యంగా ఫ్యాకల్టీ డాక్టర్లు ఉంటున్నారా సార్ నర్సులు ఉంటున్నారా సార్ పాపం మా స్టాఫ్ నర్సులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 6 నెలల నుంచి జీతాలు లేవు సార్ 6 నెలల నుంచి జీతాలు లేవు సార్ మీ బిడ్డ పెళ్ళి అయిపోయి మీ తమ్ముడు బిడ్డ పెళ్ళి అయిపోయి కానీ సగటున వాళ్ళకు వచ్చే జీతం 25,000 30,000 సార్ దాంట్లోనే రెంట్ కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి వాళ్ళు హాస్పిటల్కి రావాలంటే ఎక్స్పెన్సెస్ వాడుకోవాలి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఓకే వాళ్ళు తినాలి గ్రాసరీస్ ఖర్చు ఉంటుంది పిల్లల ఫీజులు కట్టుకోవాలి ఇవన్నీ మీరిచ్చే జీతంలోంచి జరగాలి సార్ 6 నెలల నుంచి జీతాలు లేకపోతే జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ జీవితాలతో వాళ్ళ కుటుంబాలతో మీరు ఆడుకున్నట్టే కదా సార్ మరి దాని గురించి సమీక్ష ఎప్పుడైనా జరిపారా సార్ దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా సార్ లేదు లేనే లేదు అవుట్సోర్సింగ్లకు వేతనాలు లేవు జీతాలు లేవు వాళ్ళు మానేస్తే పాపం వేరే దగ్గర జాయిన్ అవుదామని జాయిన్ అయితే ఈ 6 ఎట్లాగో వీడు మానేసిండు కదా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇన్ఛార్జీలు వీళ్ళ 6 నెలల జీతం కూడా కట్ చేసి వీళ్ళకి వేసుకుంటున్నారు సార్ ఇది ఎక్కడ న్యాయం సార్ ఇది జర ఆలోచించాలి కదా సార్ దామోదర్ రాజనరసింహ గారు సమీక్ష జరిపిరా సార్ దీని మీద బట్టి గారిని అడిగినరా సార్ దీని గురించి ఎప్పుడైనా మాట్లాడినరా సార్ ఒకవేళ మీరు మాట్లాడినట్టయితే మరి మీ పిఆర్ఓ గారిని ప్రెస్ నోట్ ఇవ్వమని చెప్పండి మాకైతే ఎటువంటి ప్రెస్ నోట్లు మీ నుండి ఏం అప్డేట్స్ రావట్లేదు మీరు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు ఏం అప్డేట్స్ లేవు సార్ ఆరోగ్య శాఖ ఆరోగ్యంగా లేదు సార్ ఆరోగ్య శాఖ ఆరోగ్యంగా లేదు సార్ సో దయచేసి ఆలోచించండి సార్ అండ్ అట్లాగే నిన్న మా పెన్షనర్లు ధర్నా కూర్చున్నారు వాళ్ళకి పెన్షన్ లేదని పెన్షన్ లేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పంచ టెన్షనే మిగిలింది వాళ్ళకి పెన్షన్ లేదు ఎందుకు లేదు అంటే మా భట్టి విక్రమార్క గారు నేను వైఎస్ఆర్ మార్క్ అంటాడు తెలంగాణకు ఒక పక్క ఇన్ని మరకలు ఉంటే ఆర్థిక శాఖలో వైఎస్ఆర్ మార్క్ అని పాట పాడుకుంటాడు ఆయన మళ్ళీ ఏం చేస్తున్నట్టు కమిషన్లు తినడమే కాదు సార్ పని చేయండి సార్ సోచం తిరగండి గ్రౌండ్లో పెన్షనర్లకు ఎందుకు ఇస్తలేరు వేతనాలు మీరు మాత్రం జీతాలు తీసుకుంటారా ముఖ్యమంత్రి తీసుకుంటాడు ఉప ముఖ్యమంత్రి తీసుకుంటాడు ఎమ్మెల్యేలు తీసుకుంటారు మంత్రులు తీసుకుంటారు ఐఏఎస్లు తీసుకుంటారు ఐపీఎస్లు తీసుకుంటున్నారు మరి వీళ్ళెందుకు తీసుకోవచ్చా ఇంత ఘోరం అంటే పెన్షనర్లకు వేతనాలు లేవు వాళ్ళు ఎక్కడ పోవాలి వాళ్ళకి పెన్షనర్లు మాత్రమే కాదు అవుట్సోర్సింగ్లకు వేతనాలు లేవు అవుట్సోర్సింగ్లకు జీతాలు లేవు 6 నెలలు అవుతాను సార్ పాపం మా హోంగార్డులు నేను డీజీపీ శివధర్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్ ఒక్కసారి యూనిఫామ్ పక్కన పెడితే మీరు ఒక పక్కన పెట్టి బయటకు వస్తే ఒక మానవతా దృక్పథంతో ఆలోచించండి సార్ మీ హోంగార్డులు సెక్యూరిటీగా ఉంటున్నారా సార్ లేకపోతే మీ ఇంట్లో బట్టలు ఉతకనికి అంట్లు తోమనికి లేకపోతే కూరగాయలు దేనికి పాలు తేవడానికి లేకపోతే ఇంకేదో తేవడానికి వాళ్ళతోటి గొడ్డు చాకే చేపిస్తున్నారు కదా సార్ టైమింగ్స్కి సంబంధం లేకుండా
14 గంటలు 15 గంటలు సంసారాలు చేసుకోకుండా వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళ ఇళ్ళకి పోకుండా గొడ్డు చాకరీలు మీరు చేస్తూ ఉంటే వాళ్ళకి జీతాలు పెంచరు, జీవితం కూడా చక్కగా ఉంచరు. వాళ్ళు అడిగితే ఏం చేశారు సార్? వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళి పీకేస్తామని చెప్పి బెదిరించాను సార్. ఇది మానవత్వమా సార్? ఇది మానవత్వమేనా సార్? ఇది మీ బిడ్డలు సార్. డీజీపీగా ప్రతి ఒక్క పోలీసులు తప్పు చేసిన బాధ్యత మీదే, పోలీసులు ఇబ్బంది పడుతున్న బాధ్యత మీదే సార్. మీరు టీం లీడర్, మీరు డీజీపీ అంటే. హోంగార్డుల పరిస్థితి ఏంటి సార్? వాళ్ళ బతుకులు మారవా సార్? ఇక హోంగార్డుల బతుకులు మారవా సార్? షిఫ్ట్ వైజ్ 8 గంటల ఉద్యోగం కంటి నిండా కునుకు లేకుండా 14 గంటలు వాళ్ళు పనిచేస్తుంటే జీతాలు కూడా సమయానికి ఇవ్వరు. హోంగార్డుల పరిస్థితి ఏంది సార్ మీ పోలీస్ శాఖలో? వాళ్ళు ధర్నాకు కూర్చుంటే, పాపం వాళ్ళ భార్యలు ధర్నాకు కూర్చుంటే, మీరు వాళ్ళ భార్యలను ధర్నాకు కూర్చుంటే మా ఇంటికి వస్తలేడని ఎంత గలీజ్గా ఉంచారు అది రోడ్డు మీద కూర్చుంటే, పోయి లాఠీ చార్జ్ చేయండి, వాళ్ళని ఉద్యోగాలకు వెళ్ళి తీసేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. ఎంత దారుణం సార్ ఇది. పోలీసు వాళ్ళకి ఆరోగ్యశ్రీ హెల్త్ బెనిఫిట్స్ రావట్లేదు. మరి దీని గురించి భట్టి గారితో సమీక్ష జరిపినరా? హోమ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పాలి. మరి దీనికి సమాధానం చెప్పాలి. హోంగార్డుల పరిస్థితి ఏంది ఈ రోజున తెలంగాణలో? నీచంగా చూస్తున్నారు, నీచంగా. మినిమం రెస్పెక్ట్ లేదు. మీరు ఎట్లనైతే డీజీపీగా ఉద్యోగం చేయడానికి వచ్చారో వాళ్ళ స్థాయిలో కూడా ఉద్యోగం చేయడానికి వచ్చారు. ఒక్కసారిగా ప్రతి ఒక్కరి పోతే పోయింది, బయట కూరగాయల బండి పెట్టుకుంటా ఈ హోంగార్డ్ ఉద్యోగం మాత్రం వద్దు, చాయ్ కొట్టు పెట్టుకుంటా, టీ టైమో టీ బ్రేకో అనుకుంటే మీ ఇళ్ళ దగ్గర సెక్యూరిటీ ఉండరు సార్, హోంగార్డులు ఉండరు సార్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి రాజీనామాలు చేస్తే పరిస్థితి ఏంది? దయచేసి వాళ్ళ కోణంలో ఒక పెద్ద మనిషిలాగా పెద్ద మనసు చేసుకొని ఆలోచించండి, వాళ్ళ గురించి ఆలోచించండి. నేను చెప్పేది ఒకటే, వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలామందికి రావట్లే. మొన్న హైడ్రా టీం కూడా రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేశారు. బుల్డోజ్ చేసేది ప్రచార హైడ్రా రంగనాథ్ అని మాట్లాడుతున్నాం. కానీ గ్రౌండ్లో వాళ్ళకి సంబంధించినటువంటి టీము వాళ్ళు అప్పుడప్పుడు డ్రైనేజ్ వర్షం వచ్చినప్పుడు ఘోరంగా పనిచేసింది హైడ్రా టీమ్. ఎవరైతే గ్రౌండ్లో, నేను చెప్పేది గ్రౌండ్ లెవెల్లో చాలా అద్భుతంగా పనిచేసినారు. వాళ్ళకి జీతం పెంచరు, వాళ్ళకి ఒక టైమింగ్స్ ఉండవు, ఒక పాడు ఉండదు, ఏముండదు, బెనిఫిట్స్ ఉండవు, అట్లీస్ట్ వాళ్ళకి గుర్తింపు ఉండదు. ఒక మనిషికి గుర్తింపు లేకుండా బతకడం అనేది ఎంత ఘోరం తెలుసా సార్ అది? ఇన్ఫ్యాక్ట్ మీకు కూడా తెలుసు సార్, శివధర్ రెడ్డి గారు బీఆర్ఎస్ హయాంలో మీకు పదవులు రాకుండా, ఇప్పుడు రావాల్సిన డీజీపీ పదవి మీకు ఎప్పుడో రావాల్సింది, కానీ రాకుండా తొక్కింది ఎవరు? గుర్తింపు లేకుంటే మీకు ఏ రకంగా ఉండింది అనేది మీ కోణంలో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి. వాళ్ళ పరిస్థితి ఏందో చూడండి, పోలీసుల పరిస్థితి ఏంది, నీచంగా హోంగార్డుల పరిస్థితి ఏందో మాట్లాడండి, వాళ్ళతోటి మీటింగ్ పెట్టండి. బట్ ఒకటి మిమ్మల్ని మెచ్చుకోవాల్సింది ఏంటంటే, డీజీపీ ప్రెస్ మీట్ వరకే పరిమితం అవుతుండే, అసలు డీజీపీ ఏం చేస్తాడో కూడా ఎవరికి తెలియదు. కానీ మీరు క్షేత్రస్థాయిలో ఫీల్డ్లో తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. ఒక చేవెళ్ళ బస్ ఇన్సిడెంట్ కానీ, లేకపోతే ఇంకేదైనా వేరే సోషల్ కాజెస్లో ప్రెస్ మీట్లు మాట్లాడడం కానీ, గ్రౌండ్లోకి రావడం కానీ, డీజీపీగా మీ ఆఫీస్లోనే మీరు కూర్చోవట్లేదు. నేను అనుకోవడం మీ ఎక్స్పీరియన్స్. ఇంకోటి ఏంటంటే, ఇంటెలిజెన్స్ చీఫ్గా మీరు ఆల్రెడీ పనిచేశారు కాబట్టి, సో అది ఇక్కడ మీకు హెల్ప్ అవుతుంది డీజీపీగా అని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ ఒక్కసారి హోంగార్డుల పరిస్థితి ఆలోచించండి సార్. అండ్ పోలీసు వాళ్ళ వేతనాలు, గ్రౌండ్లో తిరిగే చిన్నపాటి పోలీసులు స్థాయి నుండి వాళ్ళ పరిస్థితి ఏందో ఆలోచించండి. అండ్ ఒకసారి మీరు ఆలోచించాలి వాళ్ళ పరిస్థితి ఏందో. మరి గవర్నమెంట్తో మాట్లాడతారా, ముఖ్యమంత్రితో మాట్లాడతారా, మరి ఏం మాట్లాడతారో ఇక మీరే మాట్లాడాలి, మీకే చెల్లుబాటు అయింది అది. వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసుకోండి, వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోండి. ఒక పెద్దన్నగా వాళ్ళ బాధలు తీర్చండి, వాళ్ళకు ఒక షిఫ్ట్స్ వేయండి, 8 గంటలే పని చేయమని చెప్పండి, అవసరమైతే ఇంకొంతమందిని తీసుకోండి, సెలెక్ట్ చేసుకోండి, ఆర్థిక శాఖతో మాట్లాడండి, వాళ్ళకి ఎక్కడ అయిపోతున్నాయి ఏందనేది మాట్లాడండి. వాళ్ళకి ఏం చక్కగా లేకపోతే ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరితో అన్న 100 ఇయ్యే 200 ఇయ్యే అంటే మీ పరువు పోతుంది. అండ్ గన్మ్యాన్లకు కూడా సేమ్ ఇదే పరిస్థితి. గన్మ్యాన్లు కూడా
ఎవరైతే ఈ రాజకీయ నాయకుల దగ్గర ఉంటారు కదా, వాళ్ళది కూడా నిజంగా ఒక టైమింగ్స్ లేకుండా ఘోరంగా పని చేయించుకుంటారండి, ఘోరంగా. అసలు పొద్దు నుంచి రాత్రి వరకు క్షేమంగా వీళ్ళ ఇంటికి తిరగడానికి కారణం గన్మ్యాన్లే కదా. మరి వాళ్ళ వేతనాలు కూడా పెంచాల్సిన అవసరం ఉంది కదా. నీచాది నీచంగా, క్రూరాది క్రూరంగా, అసలు మనుషులా ఏందో తెలియదు రాజకీయ నాయకులు కొంతమంది టైమింగ్స్ లేకుండా పని చేయించుకుంటారు. భోజనం చేసినవా అని కూడా అడగరండి గన్మ్యాన్లని, తిన్నవా అని కూడా అడగరండి. ఎట్లుంటుంది, సార్ తింటేనే మేము తినాలి, ఆ ఫంక్షన్కి పోయినప్పుడు సార్ తినకపోతే వాళ్ళకి తినే టైం అని తిన్నరా లేదని అడగాలి కదా. అప్పుడే కదా వాడు గొప్ప నాయకుడు అయ్యేది. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళని నువ్వు తిన్నవా పండుకున్నవా తెల్లారిందని అడగకపోతే ఇక నియోజకవర్గ ప్రజల్ని ఏం సాధక బాధకాలు తెలుసుకుంటావు. గన్మ్యాన్ల పరిస్థితి కూడా వర్ణనాతీతం. గొడ్డు చాకిరి వెళ్ళాడ, ఎన్ని అవమానాలు, రెస్పెక్ట్ ఇవ్వరు. రెస్పెక్ట్ లేనటువంటి జీవితాలు ఏవైనా రాజకీయ నాయకుల మధ్యలో ఉన్నాయంటే అవి గన్మ్యాన్లవే. జస్ట్ ఇంటి బయట కాపల కుక్కలకనే చూస్తారు, ఒక మనిషి లెక్క కూడా చూడరు. సారీ టు సే దిస్ శివధర్ రెడ్డి గారు. సో దయచేసి వీళ్ళన్ని కోణాలలో మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని గురించి తెలంగాణ రాష్ట్ర డీజీపీగా తెలంగాణ ప్రజల క్షేమం మాత్రమే కాదు, మీ పోలీసుల సంక్షేమం, మీ హోంగార్డుల సంక్షేమము అండ్ అట్లాగే వాళ్ళ క్షేమము, వాళ్ళ సంక్షేమం గురించి కూడా ఆలోచించేటువంటి బాధ్యత డీజీపీ గారు తీసుకోవాలి మీరు డీజీపీ హోదాలో అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను.